ఈ కార్యక్రమంలోనూ బ్రదర్ జగన్ ఫ్రమ్ హెమిల్లీ లేటర్ ఆఫ్ మినిస్ట్రీ నుండి వచ్చారు. రండి వారిని ఆహ్వానిద్దాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రైజ్ ద లార్డ్. ప్రోగ్రామ్. పలు రుజువులను మనం చాలా డీటెయిల్డ్గా రెవల్యూషన్ గూర్చి తెలుసుకుంటున్నాం. ఇది మనకి 5వ నమోదు. ఇంకా చెప్పాలంటే ఇందులో మనం లాస్ట్ టైం మనం చేసిన కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ పెర్గమమును గూర్చి చూశాం. అందులోనైతే ఎప్పుడూ మీరు టీచ్ చేసేటప్పుడు ప్రతి సంఘాన్ని 5 భాగాలుగా విభజిస్తారు. 3 భాగాలుగా చేశాం. అందులో రివార్డ్ అండ్ వాట్ ఈజ్ ద ప్రాబ్లం అనేది మనం చూడబోతున్నాం. వీక్షకులు సులువుగా అర్థం చేసుకోవడానికి బిఫోర్ వీ గోయింగ్ టు ద రివార్డ్ అండ్ ది ప్రాబ్లం, పోయినసారి మనం చెప్పుకున్న విషయాలను టచ్ చేసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నాను. అది మనం ఒక చిన్న షార్ట్ సినాప్సిస్ ఇచ్చి దీన్ని మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్రోగ్రాంలోకి వెళితే సులువుగా ఉంటుంది వీళ్ళకి. పెర్గేమ్ అనేది రోమీయులకైనటువంటి ఒక ముఖ్యమైన నగరం. అదియును ఇంకా చెప్పాలంటే ఆ పేరులో వివాహము చేసుకున్నవారు. లోకము వివాహమాడు కాలము, అది ఒక కాలఘట్టము. సంఘమన్నది లోకమును వివాహమాడింది. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలములో సంఘము లోకముతో కలిసినటువంటి కాలముగా మారింది. ఆ తర్వాత సంఘమన్నది ఆ మహా గొప్ప ఉపద్రవాన్ని దాటి వచ్చింది. ఆ కాలము ఉపద్రవం ముగిసి కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలనారంభం కాలం. సో ఆశీర్వాదములోనికి సంఘం వెళ్ళేప్పుడు తన యొక్క మరి సిద్ధాంత సమస్యలు వారికి వచ్చాయి. దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాం. అది మాత్రమే కాకుండా వారు సంధించిన మహా గొప్ప ఆత్మీయ సమస్య ఏంటంటే ఆ జియూష్ గాడ్ యొక్క అతి ముఖ్యమైన టెంపుల్ అక్కడ ఉండింది. సో రోమీయులు అక్కడ ఎక్కువగా అక్కడ శాటన్ని మహా గొప్పగా వారు అక్కడ ఆరాధిస్తారు. వాటికి మధ్య సంఘము ఎంతో గొప్ప ఉపద్రవాన్ని సంధించింది. ఓవరాల్ గా చెప్పాలంటే వారు సంధించిన మహా ఉపద్రవము సమస్యను ఆ కాలఘట్టములో అలాగున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ఇందులో పూర్తిగా చెప్పిన మీ అభిప్రాయాలు నేను అర్థం చేసుకోగలిగినది. ఈ ప్రత్యేకత కలిగిన పెర్గం యొక్క గుణాతిశయము, వారి వ్యక్తిత్వం వచ్చి వేచి ఉండాల్సిన వారు వివాహం ఆడారు. దే ఆర్ మ్యారీడ్ టు ద వరల్డ్. మరొక కోణంలో మీరేం చెప్తున్నారంటే సంఘంలో లోకంలోనే ఉంది, ఉన్నప్పటికీ అది ప్రత్యేకించబడింది. ఎందుకంటే దే షుడ్ బి మ్యారీడ్ టు హెవెన్లీ కింగ్డమ్, హెవెన్లీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నట్టుగా చెప్తున్నారు. కరెక్టేనా? సో ఆ అభిప్రాయం ఓకే. ఇప్పుడు ఈ పెర్గం సంఘంలో ఉన్న 2 ముఖ్యమైన క్యారెక్టర్స్ మనం వదిలేసాం. ఆ కార్యాలు మనం చెప్పుకోలేదు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. వీరి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఏంటంటే ఈ కాలఘట్టమును గురించి ఏమిటి ఆశ్చర్యమంటే ఇది వచ్చి 96లో 90-96 మధ్యలో రాయబడింది. యోహానుకు పద్మస్సులో ఇవ్వబడింది. అవును, క్రీస్తు చనిపోయిన చెప్పాలంటే 60 ఏళ్ల వరకు. ఆ మధ్యలో 60 నుండి 70 సంవత్సరాలు లెక్కేసుకుంటున్నాం. అయితే కానీ జరిగే ఈ ప్రవచనం ఎప్పుడు జరుగుతుందంటే 4వ శతాబ్దంలో. ఓహో, 333లోనే కాన్స్టంటైన్ చక్రవర్తి వస్తారు. ఆ కాలఘట్టములోనే సంఘం అనేది ఇటు ఉపదేశం చేత లోకముతో మమైక్యమైంది. ఇట్లు జరుగుతుంది. ఈ విధంగా సిద్ధాంతపరంగా సంఘములో ఏర్పడే సమస్యలను 90లో ఇచ్చిన పుస్తకములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పెర్గేము గురించి రాసేటప్పుడు మీలో ఉండేటువంటి అతి గొప్ప సమస్యలు ఏమని చెప్తున్నాడంటే 2 సమస్యలు చెప్తున్నాడు. ఒకటి వచ్చి బాలాము సమస్య, బాలాకు కథ. ఇంకొకటి వచ్చి నికోలాయితుల మతము వారి బోధన. ఈ బాలాము యొక్క బోధన, నికోలాయిస్తుల బోధనయును వీరిలోని అతి ముఖ్యమైనటువంటి సమస్యగా ఉంటుంది. అది కూడా ముందస్తు చర్యగా హెచ్చరిస్తుంది. అది ఎటువంటి ఒక బోధన అనేటువంటిది ఎందుకు బిలాము ఆ నికోలాయితుల మతం అని చెప్పడానికి ఒక కారణం ఉంది. బిలాము అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్త. మరి నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక ప్రవక్త, నన్ను ఎక్కువగా భ్రమింపజేసిన ప్రవక్త బిలాము. అతనొక పెయిడ్ ప్రాఫిట్ అని చెప్పగలము. అంతకంటే గొప్ప విషయం మనం చెప్పగలిగింది, ఆయనొచ్చి ఇశ్రాయేలీయులకైనటువంటి ప్రవక్త కాదు. ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ప్రవక్తయో లేకుంటే ఇశ్రాయేలీయుల పారంపర్యంలో వచ్చినటువంటి ప్రవక్త కాదు. ఆయన అన్యజనుల మధ్య ఉన్నటువంటి ఒక ప్రవక్త. కరెక్ట్. అంతకంటే గొప్ప ఆశ్చర్యం, యేసును గూర్చినటువంటి మొదటి ప్రవచనము ఒక ప్రవక్త చెప్పాడంటే ఇతడే. అది క్రీస్తు గురించి చెప్పేది. బయట ఉండే ఒక రివర్స్ ప్రాఫిట్ చెప్తున్నాడు. అతను చెప్తున్నాడు. అలా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇశ్రాయేలీయులలో జన్మించే క్రీస్తును గురించి ఇశ్రాయేలు ప్రవక్త చెప్తే ఓకే. ఇశ్రాయేలులకు బయట ఉన్నవాడు మొదటే చెప్తున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును, అది మోయాబును కొట్టును అంటాడు. దాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడే అతనికి బయలుపరుస్తున్నాడు, అలో చేస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు. అది బయట వ్యక్తి. అవును. అప్పుడు అతను ఎంత దూరం దేవునితో ఉండుంటాడు చూడండి. చాలా ఆశ్చర్యం నాకు. ఇవన్నీ కూడా ఆ ప్రవక్త బిలాము వద్ద ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఏంటంటే ఆ అత్యాశ, డబ్బు, వీక్నెస్. ఆ వీక్నెస్ యొక్క తీవ్రస్థాయి ఎక్కడికి వెళ్తుంది అది నేను ఎప్పుడు చెప్తుంటా. సంఘం అనేది ఉపద్రవంలో నమ్మకముగా ఉన్న ఆశీర్వాదమునకు తొట్టుపాటు.
అందుకని ఉపద్రవంలో ఉండాలా అన్నదే అర్థం కాదు. ఉపద్రవం నుండి వస్తున్నప్పుడు దానికి తెలియాలి, నేనిన్ని ఉపద్రవంలో నుండి వచ్చినందువలన దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని ఉపద్రవం కంటే బాగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మ్మ్. ఉపద్రవం అంటే అది ఒక సమస్యే కాదు. ఆ సమస్యలో యేసును తప్పించి వేరే మార్గమే లేదు. అక్కడే మనం నిలిచుంటాం. కానీ ఆశీర్వాదం అలా కాదు, ఎక్కడికన్నా వెళ్ళి నుంచోబెడుతుంది. ఇంకా చెప్పాలంటే మన వైఖరే మారి ఉంటుంది. వైఖరే మారుతుంది. మారి ఏం చేస్తుందంటే అగేన్స్ట్ గాడ్గా నిలిచోబెడుతుంది. ఈ బాలామును చూడండి. బాలాకును చూసిన వెంటనే అతడితో వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇతను మీరి వెళ్ళడానికి ఆశపడుతున్నాడు. దేవుడు సరి పో అంటున్నాడు. నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను, దేవుని చిత్తానికి దేవుని అనుమతికి వ్యత్యాసముంది. మ్మ్. గాడ్స్ విల్ వెళ్ళొద్దంటుంది, గాడ్స్ పర్మిషన్ వెళ్ళమంటుంది. మీరు చెప్పేది చూస్తే వింటూనే ఉన్నాం మనం. అంటే సరే వెళ్ళి చేసుకోపో. ఓ అన్నాడంటే దానికైనా వెల మీరు చెల్లించవలసి ఉంటుంది ఖచ్చితంగా. దేర్ విల్ బి ఏ ప్రైస్ టు పే. ఖచ్చితంగా దేవాలయాన్ని కట్టవద్దని దేవుడు చెప్పి మీరు కట్టినట్లయితే, దేవుడు పర్మిషన్ ఇచ్చినట్లయితే దానికి మీరు క్రయధనం చెల్లించాల్సిందే. ఇది దేవాలయం కడుతున్నామన్న లాజిక్ లాజిక్ ఉండదు, ఆత్మీయత అనే మాట రాదు. దానికంటూ మీరు వెల చెల్లించాల్సిందే. అదేలాగున ఇక్కడ బాలం యొక్క సమస్య. బిలాము వెళ్ళాడు, అక్కడ చూశాడు. ఆ డబ్బు అతని మనస్సును ఏ విధంగా మారుస్తుందో చూడండి. కరెక్ట్ అయింది. కరప్ట్ ఎలాగవుతుందంటే బాలాకు వద్ద ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు, అయితే హృదయము అతనితో బాలాకుతో ఉంది. మ్మ్. అతనిచ్చే ఆ ధనంపైనే ఉంది. అదే ఎప్పుడు చెప్తాను, ఒక సేవకుడు ఆఫరింగ్ నమ్మి తన జీవితాన్ని నడిపేటప్పుడు, ఆ ఆఫరింగ్ మీద కాన్సంట్రేట్ చేసేటప్పుడు అతను ఎంత ఆత్మికంగా మాట్లాడినా అతని హృదయము కానుకపై ఉన్నట్లయితే ఒకరోజు పడిపోతాడు. మ్మ్. అతని హృదయము వాక్యముతోనే ఉండాలి. అతని మాట మాత్రం వాక్యముతో ఉండకూడదు, హృదయము వాక్యముతో ఉండాలి. అప్పుడు కానుక వద్దా అది వస్తుంది. దేవుడు ఎలాగైనా ఇస్తాడు. బాలాకు ఇచ్చేది గొప్ప విషయమా లేక దేవుడిచ్చేది గొప్ప విషయమా అంటే దేవుడిచ్చేదే. బాలాకు ఒకరోజు ఇస్తాడు, మరొక రోజు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడే. నేను వెళ్ళొద్దని చెప్పిన దేవుడు బాలాకు ఇచ్చే ఆశీర్వాదం కంటే 200 ఇవ్వగల సమర్థుడు. మ్మ్. పలు సమయాల్లో ఇదే సమస్య. నోటిలో మాట ఉంది, ప్రవచనం ఉంది, అయితే హృదయము బాలాకు ఇచ్చే కానుకపై ఉంది. గెహాజీ అంతే, ఉన్నది ఎలీషాతోటి, అయితే హృదయము నయమానిచ్చేటువంటి కానుకపైన ఉంది. ఇదే పతనము యొక్క ప్రారంభం. ఇదే బిలాము ఉపదేశం. ఈ ఉపదేశము సంఘములో ఉంది. ఇదొచ్చి పెర్గముతో ముడిపెడుతున్నాడు. ముడిపెడుతున్నాడు. చెప్పి మరొకటి చెప్తున్నాడు. ఈ బిలాము ఒక ఆలోచనిస్తున్నాడు. మ్మ్. ఎలాగా? వీళ్ళను ఆశీర్వదించాలి, అయితే నువ్వు వీళ్ళని శపించమంటున్నావు. మ్మ్. బాలాకు వీళ్ళ శపించమంటున్నాడు, అయితే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మ్మ్. ఇప్పుడు నా వల్ల వీళ్ళని శపించడం కుదరదు, అయితే దేవుడే శపించేట్టుగా ఒక పని చేయొచ్చు. వీళ్లను పడగొట్టినట్లయితే ఆటోమేటిక్గా వీళ్ళని దేవుడే శపిస్తాడు. అబ్బా, వీళ్లను పడగొట్టేటువంటి ఆలోచన ఇతనే చెప్పిస్తున్నాడు. అవును, పథకం. పథకం. ఈ విధంగా సేవకులు మారుతున్నారు చూడండి. ఎటువంటి ఒక సేవకుడు, క్రీస్తును గూర్చి ప్రవచించిన సేవకుడు, ఒక ద్రవ్యము అతన్ని ఏ స్థాయికి మారుస్తుందో చూడండి. అసలు వినడానికి చాలా కష్టంగా ఉంది. అందులో బిలాము చంపబడుతున్నాడు. మ్మ్. బిలాము మరణిస్తున్నాడు. ఆ తర్వాత సంఖ్యాకాండములు మీరు చదివినట్లయితే మోషే నిజం రాస్తున్నాడు, చెప్పాలంటే దేవుని కోసం గొప్ప ప్రాఫిట్స్ లో ఒకరిగా అవుతాడు. అతను వెళ్ళి శపించకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడంటే అప్పుడు అతను ఎంత, అతని అవును. మాటలో ఎంత శక్తి ఉందో. అంతటి స్కోప్ ఉంది. అప్పుడు ఈ మాదిరి అయిన సంఘము ఉందంటున్నాడు. ఇటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి సంఘం అంటున్నాడు. నేను ఎంత ఇష్టపడి చేస్తున్నాను, అయినా నువ్విలా చేస్తున్నావే అని దేవుడు వేదన నిండిన వానిగా ఉన్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను, అవును. కానీ నీతో ఉన్నటువంటి కొందరు ఏం చేస్తున్నారు? నేను నిన్ను శపించే మాదిరిగా నిన్ను శాపములోనికి నెడుతున్నారు. మ్మ్. నిన్ను వారు నాకు విరోధంగా నడిపిస్తున్నారు. వారి సిద్ధాంతములు జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. ఈ విషయం నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మ్మ్. సంఘములోనో మరొక స్థలములోనో బోధిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే లోపలే ఉన్నారు. లోపలే ఉన్నారు. అయితే వారి యొక్క బోధనలు ఎలాగున్నాయంటే దేవునికి విరుద్ధంగా జనులను తిప్పినట్టుగా ఉంది. తిరిగి ఆటోమేటిక్గా దేవుడే జనులను శపించేట్టుగా. మ్మ్. ఇప్పుడు ఈ స్థలములో ఒక ప్రశ్న ఎదురవుతుంది. జనులు అడుగుతారు, వారు చెప్పారు, మేము విన్నాము, ఇందులో మమ్మల్ని ఎందుకు శపించాలి? దేవుడు చెప్తున్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడున్నాడు, నీ యొద్ద బైబిల్ ఉంది. ఎవరు బోధించినప్పటికీ దాన్ని సరిగ్గా యోచించమంటున్నాడు. బెరాయా పట్టణం వారు తెస్సలోనీయులు వివేచించిన వారగుట వలన ఘనులైన వారిగా ఉన్నారట. అందువల్ల నేనెప్పుడు చెప్తా, ఎవరు చెప్పినా మనమే చెప్పినా మనం చెప్పేది సరిగా ఉందా లేదా అనేది ఒకసారి కూర్చుని చూడాలి. మ్మ్. అడగండి, తప్పే లేదు. మాట్లాడి ఎవరి మాట అయినా వాక్యానుసారంగా వినొచ్చు. కాని వారు చెప్పేది సరేనా? ఆత్మ సహాయము వలన వాక్యముతో మీరు పరిశీలించాలి. అలా పరిశీలించకపోయినట్లయితే బిలాం వలె పడిపోతారు.
అంతేకాకుండా పరిశీలించి అభిప్రాయం చెప్పాలి. పరిశీలించకుండా కామెంట్ చేయకూడదు. అందులో కొంతమంది ఉన్నారు ఎక్స్‌పర్ట్స్ పీహెచ్‌డీ అది పిహెచ్డి, సంపాదించారు. వాళ్ళందరూ ఎలాగంటే మెసేజ్ ఆరంభించక ముందే డిస్లైక్ పెట్టేస్తారు. ఓహ్! నో. టైటిల్ కనబడగానే డిస్లైక్ పెట్టేస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, మెసేజ్ ఇంకా ప్రారంభించలేదు, ఎలాగా? ఏ ఆధారం చేత వీరు డిస్లైక్ చేశారన్నది. అదీను ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదొక సమస్య ఇలాగెళ్తుంది. సో, ఇందులో మీరొక 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, టీచింగ్ ఒక పక్క ఉన్నప్పటికీ మనకొక ఫ్రీడమ్ దేవుడు ఇస్తున్నాడు. నువ్వు చూడయ్యా, నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాను. అందుకు నువ్వు త్రవ్వి ఆ విషయాలను గూర్చి నువ్వు ఆ యొక్క డైరెక్ట్ లింక్ మనకు అనుగ్రహిస్తున్నాడు. అది యేసుక్రీస్తు వచ్చినప్పుడుండిన సమస్య. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆనాడున్న వేదశాస్త్రులు, యాజకులును, జనులు యేసును సంధించుటకు సిద్ధపరచల. చివరిగా బాప్తిస్మమిచ్చి యోహాను లేపి యేసును సంధించుటకు రెడీ చేశాడు. అప్పుడు ఒక కూటము ఒకందులకే రెడీ అవుతుంది. అందుకే యేసు చెప్తున్నారు, లేఖనాలను మీరు పరిశీలించండి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి కదా. తరచూ చెప్తూనే చెప్తూనే ఉన్నాడు. ఉన్నాడు, తిరిగి చెప్తూనే ఉన్నాడు. నీవేనా రానున్నది, నీవేనా? బైబిల్ని పరిశీలించి చూడు, నీవు దేవుని కుమారుడవైతే మాకు చెప్పుము, నన్ను గూర్చి మీకు సాక్ష్యం ఇవ్వటానికి ఇన్ని విషయాలున్నాయే. ఆధారాలు ఇస్తున్నాడు, పట్టుకోవడం లేదు. అదే సమస్య. ఈనాడున్న వారికి కూడా ఇదే సమస్య. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, కొందరు ఆత్మీకంగా ఉండేవారితో సమస్య ఏంటంటే, ఆ సేవకుడు చెప్పాడు, ఇతను చెప్పాడు, ఆ ప్రవక్త చెప్పాడు, అందువల్ల నేను నమ్మాను. ఈ జవాబును మీరు తీసుకెళ్లి న్యాయతీర్పు రోజున దేవునితో చెప్పలేరు. అందుకే బైబిల్ ఇచ్చాను కదయ్యా, విపులంగా రాసిచ్చాడు. పరిశుద్ధాత్మనిచ్చాను. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతోటి అపోస్తుల ఉపదేశం పరిశీలించు, ఒక్కటైతే సరే, లేదంటే లేదు. ఎవ్వరు చెప్పినా లేదు. బిలామే చెప్పినా లేదు. బిలాము కంటే మహా గొప్ప ప్రవక్త ఎవరు ఆనాడు? అతనే చెప్పినా లేదంటున్నాడు దేవుడు. అదే ఇక్కడున్నటువంటి ఒక అతి ముఖ్యమైన విషయం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఒక రివార్డ్ చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక కొరతను గురించి చూసాం. ఇందులో విడిచిపెట్టింది ఏదైనా ఉంటే బ్రేక్ తర్వాత చూద్దాం. బట్ నేను ప్రేక్షకులకు ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, బ్రదర్ జగన్ ఎప్పుడూ చెప్పేదేంటంటే, ద హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు అస్. వెన్ వీ రీడ్ ద బైబిల్, మనం ఆ బైబిల్ని చదివేటప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క స్ఫూర్తితో చదువుతున్నప్పుడు దాని యొక్క ప్రత్యేకత మాత్రమే కాదు, దాని ఆశీర్వాదం వేరే. బ్రదర్, మీరు దాని గురించి చెప్తూనే ఉంటారు అది కదా. ఒక విధమైన భద్రత కూడా. సేఫ్టీ. తప్పైన విషయాల్లోనికి వెళ్లకుండా ఆయన ఆపివేస్తాడు. అడ్డుకుంటారు. ఇంకా దాని గురించి మనం చెప్పుకుందాం. ప్లస్ ఇందులో ఇంకా కొన్ని విషయాలను, పెర్గమును గురించి మనం కొంత చర్చించిన కొన్ని విషయాలు వదిలి వెళ్ళిపోయాం. దాన్ని కొంత వివరిస్తే బాగుంటుంది. ఇందులో మనము బిలాము యొక్క ఉపదేశము లేక బోధను గైకొను వారు మీ యొద్ద ఉన్నారంటున్నాడు కదా. రెండవది 15వ వచనములో, నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు, వారిని నేను ద్వేషిస్తున్నానంటున్నాడు. నాకు బహు ఆశ్చర్యం ఏంటంటే, ఎఫెసునకు చెప్తున్నప్పుడు, మొదటి సంఘానికి చెప్పేటప్పుడు, దాన్ని అనుసరించు వారిని ద్వేషిస్తున్నాను, నువ్వు వారిని ద్వేషిస్తున్నావు అంటున్నాడు. అయితే పెర్గేముతో చెప్తున్నప్పుడు, దాన్ని అనుసరించు వారు నీ యొద్ద ఉన్నారంటున్నాడు. అక్కడ ద్వేషిస్తున్నారు. ఆ సంఘము ఆ ఉపదేశములోనికి రాకుండా ఆపింది, ఈ సంఘములోనికి రానిచ్చింది, వదిలేసింది. అప్పుడు మనం ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. ఎఫెసు కాలములో ఆ ఉపదేశాన్ని లోనికి తీసుకురావాలని పోరాడిన సాతాను పెర్గేము కాలము వరకు పోరాడి చివరిగా సాధించాడు. అలా కొనసాగిస్తూనే వచ్చి చివరికి విజయం పొందాడు, లోనికి తెచ్చేశాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా అది లోనికి రాకుండా ఆపడం మన యొక్క బాధ్యత. ఏ కాలఘట్టమైనా ఒక తప్పుడు బోధ లోనికి రాకుండా చూసుకోవడం మన యొక్క బాధ్యత. అందుకే పౌలు చెప్తాడు, నేను వెళ్తున్నాను, మందను కనికరింపని తోడేళ్లు ప్రవేశించునని చెప్తాడు. వెనుక వస్తారు. తోడేళ్లంటే అబద్ధపు బోధలు, తోడేళ్లగా వస్తారని అర్థం. సో మనము ఎప్పుడు సంఘము వచ్చి అబద్ధపు బోధలకు రెడీగా ఉండాలి, లోనికి రాకుండా ఉండడానికి రెడీగా ఉండాలి. ఇందులో మరొక అర్థం ఉంది, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అని చెప్తాం. ఒక తరం వారికి అది అర్థమవుతుంది, తర్వాతి తరానికి అది మిస్ అవుతోంది. సో వారు దాన్ని బదిలీ చేయడంలో అదే ఉన్నదాంట్లో చాలా ముఖ్యమైన పని. అంటే మన ఊర్లో చూస్తే విత్తుతారు, కోస్తారు, కోసిన వెంటనే ఏం చేస్తారంటే తరువాత నాటడానికైనా నాటే విత్తనాన్ని తీసి పెడతారు. ఆ తర్వాత మిగతాదే వారు అమ్మకానికిస్తారు. కరెక్ట్. ఆ విత్తే విత్తనం ఏంటంటే వచ్చే సాగుబడికి అవసరమైంది. ఇప్పుడు మన దగ్గర నాటే విత్తనం మిస్ అవుతుంది. అంటే మనము మంచిగానే సువార్తను చెప్తున్నాం, మంచి తరమును సిద్ధం చేస్తున్నాం, వచ్చే తరము వారిని తయారు చేయడమే మనము మిస్ అవుతున్నాం. మీరు చెప్పినట్టుగా వచ్చే తరం వారికి అది పోలేదు. ఇప్పుడు ఎఫెసు సంఘానికి వచ్చేప్పుడు ఈ ఉపదేశం వచ్చి నిర్బంధించబడింది, పల్చబడింది. ఈ మూడో సంఘానికి వచ్చేప్పుడు అది అలాగే కొంచెం కొంచెంగా పల్చబడి ఈ కాలం వారు దాన్ని ఈజీగా అంగీకరించారు. ఈ నికోలాయితుల వారి గూర్చి ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే, వీరందరూ ఈనాటికి ఉన్నారు. ఈ నికోలాయితుల వారి సిద్ధాంతము వేరే పేరులో ఈనాడు ఉన్నారు. మొదటిగా ఈ నికోలాయితుల మతం వారు ఎవరు అని మీరు చరిత్రలో చూసినట్లయితే, నికోలాయిత అంటే విక్టరీ ఓవర్ ద పీపుల్ అనే అర్థం. నికోలాయ్ అంటే
నికోలాయిత్ అనేటువంటి అర్థం. అది రెండు మాటలు అది. విక్టరీ ఓవర్ ద పీపుల్. విక్టరీ ఓవర్ ద పీపుల్. ప్రజలపైన కలిగిన విజయము అనే అర్థం. వీరు ఎవరని చూసినట్లయితే గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఒక ఉపదేశకులు అక్కడున్న ఒక కోవకు చెందినటువంటి వారని చెప్తారు. ఒక పారంపర్య కథ ఏం చెప్తుందంటే, ఒక 7 మందిని సెలెక్ట్ చేస్తున్నారు కదా అపోస్తలులను, స్టెఫెను, మిగతా వారిని పరిచర్యలో నియమిస్తారు కదా. అందులో ఒకని పేరు నికోలాసు. ఆ నికోలాసు ఎవరని చూస్తే గ్రీకు దేశం నుండి యూదుల మార్గానికి వచ్చిన వాడని ఉంటుంది. అతను మొదటిగా యూదుల మతానికి వెళ్ళాడు. యూదుల మతము నుండి క్రైస్తవ మతానికి వచ్చాడు. అపోస్తలుల కాలంలో క్రైస్తవ్యానికి వచ్చాడు. అలా వచ్చిన ఇతడే తదుపరి కాలంలో ఇతనే ఈ మతాన్ని స్థాపించాడు అనే ఒక నమ్మకం ఉంది. కానీ ఇంకా సరి అయిన విధానంలో ఎవరు ఆరంభించారని తెలియదు. కానీ వీరిలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి అని అడిగినట్లయితే 3 ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఇమ్మార్టాలిటీ. ఇమ్మార్టాలిటీ అంటే అమరత్వం. ఓకే. అంటే మనకు మరణమే లేదు, నో డెత్, మనం నిత్యకాలం జీవంతో ఉంటాము అని చెప్పి ఇమ్మార్టాలిటీ. వీరు దీన్ని ఎలాగా ఆస్వాదిస్తున్నారు? ఈనాటికి ఉన్నవారు ఈ విధంగా ఆ అమరత్వం అనే ఉపదేశాన్ని చెప్పేవారు కూడా ఉన్నారు. వీరేం చెప్తారు అన్నట్టయితే కొన్ని వాక్యాలు తీసుకుంటారు. ఇప్పుడు యేసు చెప్పాడు, నన్ను విశ్వసించువాడు మరణించినా లేచును, మీలోనైతే మరణమే ఉండదు అని చెప్తారు. యేసు చెప్పింది ఆత్మీయ రీతిగా, ఈ శరీరాన్ని గుచ్చి కాదు. ఈ శరీర మరణమును గుచ్చి యేసు చెప్పినట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు మరణించే అవకాశమే ఉండదు. కరెక్ట్. ఆ 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన 120 మంది కూడా చనిపోయి ఉండకూడదు. తిమోతి చనిపోయి ఉండకూడదు. తీతు చనిపోయి ఉండకూడదు. అవునా? ఇంతమంది ఈరోజు ఏమయ్యారు? చనిపోయారు. అప్పుడు దేవుడు చెప్పింది ఈ మరణాన్ని గుచ్చింది కాదు. ఆయన చెప్పింది ఏ మరణం అంటే ఆత్మ మరణం. అంటే యేసుక్రీస్తునకు ముందుగా ఎంత గొప్ప పరిశుద్ధులైనప్పటికీ కూడా పాత నిబంధనలో వారు పాతాళానికే వెళ్లారు, పై పాతాళానికి. కాబట్టి వారు విశ్వాసము చేత మంచి మనస్సాక్షులై వాగ్దానము చేయబడినది అనుభవింపకుండా పోయారని హెబ్రీయులకు 11:39లో రాయబడింది. ఇప్పుడు మనము లేకుండా సంపూర్ణులు కాకుండా శ్రేష్టమైన దానిని ఒకటి మన కొరకు నియమించాడని ఉంటది. దాని అర్థం ఏంటంటే, మనం ఈనాడు మరణిస్తే పాతాళంనకు కాదు పరదేశులోనికి వెళ్తాం. మనకు ఆ నమ్మకముంది. మనము పరదేశ్ అంటే ఆత్మల విశ్రాంతి స్థలం. కాబట్టి మనం చెప్తాము రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తాము, ఆర్ఐపి అంటాం. సో మనకి దేవుడు ఆ విధంగా నియమించి ఉంచాడు. ఈ యొక్క ఆత్మ వచ్చి పాతాళానికి వెళ్లకుండా రక్షింపబడి ఒక శాంతమైన స్థలానికి, ప్రశాంతమైన స్థలానికి వెళ్తుంది. ఇదియే దేవుడు మనకు అనుగ్రహించిన ఉపకారం. దీనినే చెప్తున్నాడు దేవుడు, నన్ను విశ్వసించువాడు మరణించినా లేచును, నిత్య జీవమును స్వతంత్రించుకొనును, నరకానికి వెళ్ళడు. ఇదే చెప్పాడు. దీని వీరు అలాగే అక్షరాల తీసుకుని మిస్కోట్ చేసేసి మనకు మరణమే లేదు, ఈ మాదిరిగా చరిత్రలో అనేక మంది వచ్చారు, చెప్పిన వారందరూ చనిపోయారు. ఇప్పుడున్న కొంత కూటము అది నమ్ముతుంది. అటువంటి అమరత్వము, ఇమ్మార్టాలిటీ, అదే ఇతడు ద్వేషిస్తున్నాడు. ఈ శరీరము ఎన్నటికైనా మరణిస్తుంది. అంటే మీరు 100% పరిశుద్ధులైనప్పటికీ ఈ శరీరం మరణిస్తుంది. అందరికీ కూడా అదే పాలసీనే. అవును. ఎందుకని చెప్పినట్లయితే, ఈ శరీరము మనకు తాత్కాలికంగా ఇవ్వబడింది. చూడదగినవి అనిత్యమైనవి, కనబడనివో నిత్యమైనవి. మనకొక హెవెన్లీ బాడీ ఉంది, అదియే మనకు నిత్యమైన శరీరము. కరెక్ట్. ఇది నిత్యమైనది కాదు, ఇది టెంపరరీ. మీరొక స్థలానికి వచ్చారు, రూమ్ తీసుకుని ఉన్నారు, ఆ గదే ఇది. ఈ గదిలో మన ఆత్ముంది. ఈ పని ముగించిన వెంటనే, సక్సెస్ చేసిన వెంటనే ఈ రూమ్ ఖాళీ చేసి మరో రూమ్కి వెళ్తారు. అదే ఒరిజినల్ రూమ్. మన కొరకు భవనం సిద్ధపరచబడుతుందని బైబిల్ చెప్తుంది. మనం అక్కడికి వెళ్తాం. సో దీని లోపల మీరు ఆ గదిలో నేను నమ్మకముగా ఉన్నాను, నిశ్చయంగా ఉన్నాను, ఆ గది శుభ్రంగా ఉంచుకున్నా, క్లీన్ గా ఉంచాను, ఆ రూమ్ లో నేను పర్ఫ్యూమ్ వేసి ఉంచాను, ఆ రూమ్ ని నేను ఎంతో భద్రంగా చూసుకున్నా. ఎంతైనా ఇది ఒక బస చేసే స్థలం, అద్దె ఇల్లు ఇది. అవును. క్షయమైనది ఇది అక్షయతను, మర్త్యమైనది ఇది అమర్త్యతను ధరించుకొనును. మీరు పరిశుద్ధముగా జీవించడానికి, జీవించకపోవడానికి ఇది కారణం కాదు. మీరు నమ్మకముగా ఉంటే రోగము, రుగ్మత లేకుండా మంచి విధంగా పైకెళ్తారు. మీరు క్రమముగా దీన్ని చూసుకోకుండా వదిలినట్లయితే ఇది దానికి అవసరమైనటువంటి బలహీనతను ఎదుర్కొనవలసి వస్తుంది. కరెక్ట్. అంతే. అలాగే దేవుడు చెప్పించాడు. సో ఇమ్మార్టాలిటీ. రెండవది ఇమ్మొరాలిటీ. ఇమ్మొరాలిటీ అంటే నీవు ఏది చేసినా దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. అది చాలా రిస్క్. అయినా యేసుక్రీస్తు రక్తము సకల పాపములు మన్నిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కొందరు ఒక స్టేట్మెంట్ని చెప్తున్నారు. అది గమనించారో లేదో తెలీదు. యేసుని రక్తము చేసిన పాపం, చేస్తున్న పాపం, చేయబోయే పాపాన్ని మన్నిస్తుంది. ఓహో. ఇది గమనించారా ఎక్కడైనా? చేసిన పాపం విన్నాను, చేస్తున్న పాపం విన్నాను, చేయబోయే పాపం ఇక్కడ లేటెస్ట్గా ఉంది కదా. చేయబోయే పాపాన్ని మన్నించడం అంటే అర్థమేంటి? అర్థం ఏంటంటే, నువ్వు తప్పు చేసిన సమస్య లేదు, దేవుడికి క్షమిస్తాడు. భయపడదు, నీకు రిజర్వేషన్లో పాప క్షమాపణ ఉంది.
ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంచాడు పాపక్షమాపణ. అది ఎక్కడ కూడా బైబిల్లో ఆ విధంగా ఒక్క దగ్గర కూడా లేదు. ఇక పాపము చెయ్యొద్దనే ఉంది. అవును. అసలు మీరు చెప్పే ఆ స్టేట్మెంట్లో అదొచ్చి ఇట్ ఈస్ గివెన్ మోర్ పవర్ టు డూ సిన్ అన్నట్టుంది. ఒకరిని ఇంకా నీవు ధైర్యముగా చెయ్యన్నట్టుగా ఉంది అవును. కదా. నువ్వు తాగుబోతువైతే నువ్వు తాగవయ్యా, దేవుడు చూసుకుంటాడు, నీకేం దేవుడు నీ సమస్య పాపాన్ని లేదు. క్షమిస్తాడు. అది బైబిల్కి వ్యతిరేకం. ఇక చెయ్యొద్దు అనేదే దాని యొక్క అంతము. చివరి పదము ఇక చెయ్యొద్దు అన్నది. అవును. అదే బైబిల్. బైబిల్ మటుకైతే వీరిలో అనేక మందికి తెలియదు. అది చాలా రిస్క్ ఆల్సో. బైబిల్ని మిస్కోట్ చేయడమే చాలా అవును. రిస్క్. తర్వాత ఇందులో సమస్య ఏంటంటే బైబిల్లో మీకు పాప క్షమాపణ దొరుకుతుంది. మీ పాపము క్షమించబడి బాప్తిస్మము తీసుకున్న తర్వాత మీరు చేసేటువంటి పాపానికి అగ్ని తీర్పు ఉంది. మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అయినా ఆ పాపమునకైనా ఒక కార్యాన్ని చేయనిచే తీసుకెళ్తాడు. నేను చెప్పింది అర్థమైందా? మీరు దేవుణ్ణి అంగీకరించారు, పాపము మన్నించబడింది, దేవుడు పూర్ణంగా మన్నించాడు. దీని తర్వాత మీరు బాహాటముగా పాపం చేసినట్లయితే దేవుడు స్పర్శిస్తాడు. మారు మనసును మీరు పొందుకుంటున్నారు. పొందుకున్నప్పటికీ ఆ మారు మనసునకు దేవుడు అంగీకరించి పరలోకానికి మీకు ప్రవేశాన్నిస్తున్నాడు. కాని చేసిన పాపానికి ఒక అగ్ని తీర్పు ఉంటుంది. ఇది ఇక్కడుంది, బైబిల్లో ఉంది. ఆ యొక్క కార్యము అనేక చోట్లలో సూచనలతో బైబిల్లో రాయబడింది. ఇచ్చాడు. అనేక మంది ఇవన్నీ కూడా చెప్పకుండా లేదు దేవుడు అన్ని పాపాలు క్షమిస్తాడు, డోంట్ వరీ, నువ్వు ఆ తర్వాత పాపం చేసినా పరలోకానికి వెళ్ళొచ్చు. అయితే క్షమాపణ కోరి ఇక పాపం చేయనని తీర్మానించాలి. యా, కరెక్ట్. ఆ పాపం చేయకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు బలహీనతలో పడుతున్నాం. కొందరి వలన ఆ మాంసం జయించడానికి కుదరదు, పడతారు. తిరిగి వారేం చేస్తారంటే అయ్యో నేను చేసేశాను, నేను వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, ఇక నేను పాపం చేయకూడదు అని నిజంగా చింతిస్తాడు. వాని మన్నించడానికి దేవుడు తయారుగా ఉన్నాడు. ఉద్దేశపూర్వకంగా నాకు పాప క్షమాపణ ఉంది, నేను చేయొచ్చు. అది రిస్క్. ఇదే రెండవ సమస్య, నికోలాసు వారిది. చాలా డేంజరస్ ప్రాబ్లం. మూడవది వీరి దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే పాత నిబంధన యొక్క అన్ని ఆశీర్వాదాలు నాకున్నాయి అని చెప్పి ఇంకొక మిస్గైడ్ చేస్తారు. ఇప్పుడు మనకు వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు యేసుని లోపల అబ్రహాము యొక్క అన్ని ఆశీర్వాదములు క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి అని ఉంది. అవును. ఇది ఏ ఆశీర్వాదాన్ని తెలుపుతుంది? అబ్రహాము యొక్క అన్ని ఆశీర్వాదములను క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ఏ ఆశీర్వాదాన్ని చెప్తుంది? లోకపు ఆశీర్వాదమా, పరలోకపు ఆశీర్వాదమా? హెవెన్లీ బ్లెస్సింగ్. హెవెన్లీ బ్లెస్సింగే, స్పిరిచువల్ బ్లెస్సింగే కదా. ఇది అలాగే లోకపు ఆశీర్వాదంగా తీసుకుంటారు. అబ్రహాముతో కేతును వివాహం చేయించాడు, హాగరును వివాహం చేయించాడు. దేవుడు వారి సంతతిని ఆశీర్వదించాడు, ఆ ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదం మనకుంది. అలా అనేకసార్లు వివాహం చేసుకున్నవారున్నారు. మళ్ళీ ఇది డేంజరస్. ఇది మరొక డేంజర్. వాక్యమును అలా తీసుకోవడం. తీసుకుని అక్కడ దేవుడేం చెప్తున్నాడు? అబ్రహామునకు ఒక కుమారుని ఇస్తాను, అతని ద్వారా లోకానికి ఆ సంతతి ద్వారా క్రీస్తు వస్తాడు, దాని ద్వారా ఆశీర్వాదముంది, అందువల్ల లభించే క్రీస్తు నిమిత్తము కలిగే తండ్రి యొక్క కుడిపార్శ్వంలో ఉన్న అన్ని ఆశీర్వాదములు నీకు వచ్చును. కరెక్ట్. ఇదే వాస్తవమైన ఆశీర్వాదం. అందువల్ల మనకు వాక్యం ఏం చెప్తుంది? తండ్రి కుడిపార్శ్వంలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను వెతకమంటున్నాడు. ఇంత స్పష్టంగా వాక్యం ఉన్నప్పుడు వీరేం చెప్తున్నారు? అబ్రహాము లోకానుసారముగా ఏ ఏ ఆశీర్వాదములున్నాయో అన్ని ఆశీర్వాదాలు నీకున్నాయి. ఇది మిస్గైడ్ మాత్రమే కాదు, మిస్కోట్ చేసి వాళ్లే ఒక సమస్యలోకి వెళుతున్నట్టుగా ఉంది. అలాగే ఈ పెర్గమం సంఘం అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాడు. అందువల్ల దేవుడు ద్వేషిస్తున్నాడు, తన యొక్క సంఘాన్ని ద్వేషిస్తున్నాడు, తన సంఘములో ఉన్నటువంటి ఒక ఉపదేశాన్ని ద్వేషిస్తున్నాడు. అతను అసహించుకుంటున్నాడు. ఇది వారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ఫాల్ట్. ఇప్పుడు వీళ్ళకి ఒక రివార్డు ఇస్తున్నాడు. అదే మన దేవుని యొక్క పెద్ద ప్లస్ పాయింట్. నీ ఫాల్ట్ని మాత్రం చెప్పి నిన్ను నిరుత్సాహపరిచేటువంటి కండెమ్ చేసే దేవుడు కాదు మన దేవుడు. లేదు, నీ కొరతను చెప్పాలి. చెప్పి నీవు మనసు మారితే, నీవిది వదిలి వస్తే నీకెంత ఆశీర్వాదమో తెలుసా అని చెప్పి 3 ముఖ్యమైన బ్లెస్సింగ్స్ చెప్తున్నాడు. ఒకటొచ్చి మరుగైన మన్నానిస్తానంటున్నాడు. మరుగైన మన్నానిస్తాను. మరుగైన మన్నా అనగా ఏంటి? ఇశ్రాయేలీయులకు వెలుపల వచ్చింది బయలుపరచబడిన మన్నా, వారందరూ తీసుకున్నారు. అవును. మరుగైన మన్నా ఎక్కడుందంటే మహాపరిశుద్ధ స్థలములో మందసము పెట్టి లోపల దేవుడు 3 కార్యాలను పెట్టమంటాడు. చిగురించిన అహరోను కర్ర, మన్నా ఉంచబడిన పాత్ర, రాతి పలకలు. అందులో మరుగైన మన్నాను అదే సూచిస్తుంది. అక్కడ అందరూ లోపలికి వెళ్ళలేరు, ఎవరూ ప్రవేశించలేరు. ఈ మహాపరిశుద్ధ స్థలానికి వెళ్లేవారే దాన్ని భుజించగలరు. అవును. ఎవరు మహాపరిశుద్ధ స్థలానికి వెళ్ళగలరు? హైప్రీస్ట్, ప్రధాన యాజకుడు వెళ్ళగలడు. ఆ హైప్రీస్ట్ వెళ్ళవలసిన స్థలానికే యేసుక్రీస్తు వెళ్ళాడు. వెళ్లేప్పుడు ఆ తెరను చింపి వెళ్లిపోయాడు. అవును. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు వలె లోపలికి వెళ్ళినట్లయితే, ఆయన లాగున పాటలు సహించి లోపలికెళ్తే మనకు ఆ మన్నాను ఇస్తాడు. సో గ్రేట్ ప్రివిలేజ్ ఇస్తాడు. అవును. అంటే పాత నిబంధనలో ఎవరికి లభించనిది క్రీస్తు తర్వాత అందరికీ లభించింది. ఇది మొదటి ఆశీర్వాదం.
రెండవ వాక్యం ఏం చెప్తుంది? అతనికి తెల్లని రాతినిత్తును. మ్మ్. ఈ తెల్లని రాతి, వైట్ స్టోన్ వైట్ స్టోన్. అంటే ఏంటంటే ఆనాడు రోమియోల మధ్య ఒక మికిలి గొప్పదైన ఆ ఏమంటారు, ఒక చాలా గొప్ప మర్యాద ఒకటి ఉండింది. అదేంటంటే మన ఊరిలో ఒక గొప్ప బిరుదు అంటాం. అవును, మన ఊరిలో భారతరత్న అని అవును, చెప్తుంటాం. పద్మభూషణ్. పద్మభూషణ్, భారతరత్న ఉన్నవాటిలో గొప్ప బిరుదు. ఆ విధంగా రోమియోలకు ఉన్నవాటిలో గొప్ప బిరుదే ఈ తెల్లని రాయి. మన ఊర్లో మార్బుల్ లాగా అది ఒక ఖరీదైన రాయి. ఆ తెల్లని రాతిని ఎవరికి ఇస్తారంటే తమ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఎవరైనా సైన్యాధిపతి ఇటువంటి వారిని గౌరవించాలనుకుంటే, లేకుంటే బయట దేశాల నుండి వచ్చే అధిపతులు, పిలాతు లాంటి వారు ఉన్నారు కదా, వారందరూ వస్తే వారిని సత్కరించడానికి, గౌరవించడానికి. అదేలాగా ఈ రోమియోలు చాలా పోటీలు జరిపిస్తారు, స్పోర్ట్స్ ఈవెంట్స్. దానిలో జయించేవారికి, అవును, అలాంటి వ్యక్తులకు, విఐపీస్ లాంటివారు అందులో వచ్చి ఏం చేస్తారంటే ఆయన యొక్క పేరును చెక్కిస్తారు. మ్మ్. అందులో ఉంటుంది. అందులో ఉంటది. ఎలాగైతే భారతరత్న తీసుకున్న వారికి ప్రభుత్వంలో రాయితీలుంటాయో ఆ విధంగా ఈ రాతిని పెట్టుకున్న వారికి గొప్ప సౌకర్యాలుంటాయి. సమ్ ప్రివిలేజెస్. ఎక్కడికి వెళ్ళినా వీరికి గొప్ప మర్యాద ఉంటుంది. మ్మ్. సో అటువంటి విధమైన ఒక రాయి, ఈ తెల్లని రాతి యొక్క ఆత్మీయ కోణం ఏమిటంటే, ఏసే రాయి, ఆయనే తెల్లనివాడు, ఆయన రాతిగా మన చేతిలో, ఆయన మన చేతిలో ఉంటే మనమెక్కడికైనా వెళ్ళొచ్చు, మనకన్ని ద్వారాలు తెరిచుంటాయి, మ్మ్. మర్యాద లభిస్తుంది. ఈ రాయి చేతిలో ఉంటే మర్యాద. ఈ రాయిలో ఏముంటుందంటే, ఎవరు ఉంచుకున్నారో రాతి పేరుండదు, ఎవరుంచుకున్నారో వారి పేరుంటది. ఇప్పుడు ఆ రాతిని చూసిన వెంటనే ఉంచుకున్న వారి పేరుంటే లోపలికి పంపిస్తారు. ఎలాగంటే ఒక వివిఐపి. అవును. ఇప్పుడు నా నామమున మీరు దయ్యములు వెలగొడతారు, నా నామమున మీరు కొండను చూచి పడవేయగలరు. ఈ విధంగానే దీనికంటే మరొక ఎత్తుకు వెళ్ళి పరలోకం వెళ్ళడానికి ఇదొక పాస్పోర్ట్ లాగా. ఇదే ఆత్మీయ అర్థం. మ్మ్. చివరిగా అందులో ఒకటి ఉంది, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందినవానికే గాని అది మరి ఎవరికినీ తెలియదు. క్రొత్త పేరు, న్యూ నేమ్. నేమ్. ఇదే మీరు నేను తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో స్పిరిచువల్ మీనింగ్ అదేంటంటే, ఇప్పుడు మీకున్నటువంటి పేరు అశ్విన్ కానివ్వండి, జగన్ కానివ్వండి, ఇది ఈ శరీరానికి ఇంకొక మనుషుని చేత పెట్టబడిన పేరు. అవును, అమ్మా నాన్నలు పేరెంట్స్ పెట్టారు. ఆదాము 2 విధాలుగా పేర్లు పెడతాడు. పండు తినకముందు నారి అని పెట్టాడు, పండు తిన్న తర్వాత హవ్వ అని పెట్టాడు. నారి అనగా హవ్వకు అంతరంగములో పెట్టిన పేరు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, సృష్టిని చూచి పెట్టిన పేరు, ఒరిజినల్ నేమ్. హవ్వ అనేది ఆ మాంసమునకు పెట్టిన పేరు. అవును కదా. ఇప్పుడు మనందరి మాంసమునకే పేరు పెట్టబడింది. ఈ పేరు మీరు అనుకుంటే మార్చుకోవచ్చు. అవును, ఈ పేరును గెజెట్లో ఇచ్చి పేరు మార్చుకోవచ్చు. అయితే మీరు మనుషుడన్నది మార్చుకోలేరు. అది చెప్పాలంటే పరలోకపు దేవుడు అలా సృష్టించబడ్డారు. అశ్విన్ మగ, జగన్ ఒక పురుషుడు. దీన్ని నేను వెళ్లి ఆపరేట్ చేసుకుని అటువంటి గందరగోళమైన సిద్ధాంతానికి వెళ్ళొద్దులేండి. సహజంగా నేను మానవునిగా సృష్టింపబడ్డాను. ఈ మనుషునికి జగన్ అనేటువంటి పేరు, ఈ జగన్ అనే పేరు మార్చగలము, మనుషుడనే పేరు మార్చలేం. కరెక్ట్. అవునా? అవును. అదేలాగున ఈ యొక్క శరీరానికి నేను పెట్టుకున్న పేరు కాకుండా ఈ ఆత్మకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఈ ఆత్మకు ఒక పేరు పెట్టి దానికి ఒక శరీరం పరలోకంలో పెట్టాడు. ఆ పేరునే ఈ రాతి మీద రాస్తాడు, మీ పేరు రాయడు. సో మనమందరము పరలోకములో క్రొత్త పేరుతో ఉంటాం. ఒక నిత్యత్వమైన పేరునిస్తున్నాడు. పేరు నిత్యమైన పేరు. ఆ పేరును మనకు తండ్రి పెడతాడు. తండ్రి దేవుడు పెడతాడు. ఆయన పెట్టి ఆ పేరిస్తాడు. క్రొత్త పేరును ధరింపజేస్తాను. ఆయన పెట్టి ఆ క్రొత్త పేరుతో అక్కడ ఉంటాం. ఇప్పుడు యోచించి చూడండి. ఇప్పుడు జగన్ అశ్విన్ కూర్చుని మాట్లాడుతున్నాం. మనకొక ఆశ అనుకుందాం. కొంతమంది పాటలు కూడా పాడారు. ఎలాగంటే, నేను పరలోకానికి వెళ్తా, దావీదును చూస్తా. తర్వాత ఒకరిద్దరన్నారు, నేను అక్కడికి వెళ్ళి ఆయన చూచి విచారిస్తాను, పౌలు ఎలా శ్రమపడ్డాడు, ఇలాగంతా. వాస్తవంగా బైబిల్ ప్రకారం అలా కాదు. మనమందరం ఎలాగుంటామంటే, 1 యోహాను 3:2 ప్రకారంగా యేసుని వలె మారిపోతాం, రూపాంతరం అవుతాం, ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఇప్పుడు అశ్విన్ రూపాంతరమయ్యాడు. రూపాంతరమై యేసునిలా మారాడు. ఆయన పోలిక. అశ్విన్ అనే పేరు కూడా మార్చేశాడు. వేరే పేరు పెట్టేశాడు. సో అండ్ సో వేరొక పేరు, హెవెన్లీ నేమ్. ఇప్పుడు నాకు కూడా అలాగే మార్చేసి నాకు పేరు మారింది. మీరెలాగ నన్ను పరలోకంలో కనిపెడతారు? ఆ పేరును బట్టే కనిపెట్టలేము. ఎలా కనిపెట్టగలరు? కనిపెట్టలేము. ఆ పేర్లు అలా వెళ్తేనే కదా తెలుస్తుంది. అంతేకాకుండా అది ఇచ్చిన వారికి ఆయనకి మాత్రమే తెలుసు. ఆ పేరుని ఎవరు కనిపెట్టలేరు. హెవెన్లో ఒకరికొకరు తెలియరు. అందరూ యేసుక్రీస్తుని పోలుంటారు, ఒకేలాగుంటారు. ఎందుకంటే హెవెనే యేసులాగుంటుంది. ఇదే దీని యొక్క గుర్తు. ఇంకొకటి, గాడ్ ఆఫ్ అబ్రహం, ఐసక్, జేకబ్, ద గాడ్ ఆఫ్ లివింగ్ అని వేరే దేవుడు చెప్తున్నాడు. అలాగున్నప్పుడు ఇక్కడున్నటువంటి పేరంతా కూడా పోతుంది. శరీరం పోతుంది, అన్నీ పోయి అక్కడంతా వేరేగా ఉంటుంది. సో అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు.
చాలా డీటెయిల్డ్‌గా ఉంది ఈ పెర్గమం సంఘంలోని కార్యాలు. అందువల్ల ఇప్పుడు వీటిని చెప్తున్నప్పుడు ఈ పుస్తకం ఎందుకు రెవల్యూషన్ అని చెప్పబడిందని ప్రేక్షకులకు ఇప్పుడే అర్థమవుతుంది. ఎంత లోతైన అర్థంతో దేవుడు పత్మస్ ద్వీపంలో అపోస్తలుడైన యోహానుకు బయలుపరిచింది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది దాని యొక్క బ్యూటీయే, దాని అందం అక్కడుంది. 1900 సంవత్సరాల తర్వాత. ఇది వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు బ్రదర్ జగన్ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వచ్చే కార్యక్రమంలో మరొక సంఘాన్ని మనం చర్చించుకుందాం. మన ప్రేక్షకులకు ఇది ముగించేటప్పుడు ఈ ఆలోచనతో ముగిస్తే ఎలా ఉంటుందో చూడండి. దీనిలో నుండి తెలుసుకునే కీ ఆస్పెక్ట్స్ ఏమిటని చెప్పి ఒక ప్రార్థనతో ముగిస్తే బావుంటుందనుకుంటున్నాను. ఈ సంఘానికి దేవుడు చెప్పేటువంటి అతి ముఖ్యమైన విషయం, నీ సిద్ధాంతంలో జాగ్రత్తగా ఉండు. బ్లెస్సింగ్ అదే వస్తుంది. డాక్ట్రిన్లో కరెక్ట్గా ఉండు. నీకు బైబిల్ బోధించిన సిద్ధాంతము తప్పించి ఇది కొంత నూతనముగా బోధించే ఏ సిద్ధాంతాన్ని నువ్వేం చేయొద్దు, అలా చేయొద్దు. అలా చేస్తే రెండంచులు గల ఖడ్గము ఉన్నవాడు చెప్పేటువంటిది అని అంటున్నాడు. ఆయనొచ్చి ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడు అని ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం, ఆశీర్వాదం లేకుండా శాపాన్ని సంధించడమో ఆయన మాట వలన జరిగేదిగా ఉంది. సో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, ఈ బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకు మీరు చదవాలంటే నాట్ ఓన్లీ ఫర్ బ్లెస్సింగ్, శాపము రాకుండా ఆపడానికి మనం చదువుకోవాలి. మిస్కోట్ చేయకూడదు. మిస్కోట్ చేసేవారు వస్తారు, వారి దగ్గర